ఈ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం ఏంటంటే మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయం సార్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీకి ఏదైతే ఉన్నాయో 17 మెడికల్ కాలేజీ మేము తెచ్చామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, దాంట్లో అసలు మీరు పునాదులు వేసేసి జనాల దగ్గర డబ్బులు దండుకున్నారని చెప్పి వీళ్ళు అంటున్నారు. కొన్నే కొన్నే ఇచ్చారు, 4-5 వరకు రెడీ అయిపోయాయని చెప్పి వాళ్ళు అంటున్న పరిస్థితి. నిజంగా పులివెందులకు సంబంధించే మెడికల్ కాలేజ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం అంతా స్టాఫ్కి మొత్తం ఫోటోలు అన్నీ పెట్టి మొత్తం చూపించిన పరిస్థితి. నేను ఏదన్నా మెడికల్ కాలేజీకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆహా అని ఇలా చూసి వెళ్ళాలి, అట్లా కట్టాను అన్నాడు. అలాంటి పరిస్థితి ఉందా సార్ గ్రౌండ్ లెవెల్లో? నిజంగా క్లారిటీగా ప్రజలకి మనం దాని గురించి తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఒకటి, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊర్లో ప్రియారిటీ ఇవ్వకుండా ఎలా ఉంటాడు? మిగతా కాలేజీల కథ పక్కన పెడతాం. నిధులు సరిగా లేక కట్టడం అన్ని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చారు, ప్రైవేట్ పరంగా కాదు. తెచ్చినప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంతవరకు కొన్ని అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కన్స్ట్రక్షనే స్టార్ట్ కాకుండా పునాదులు వేసి ఇట్లా ఉన్నాయి. కానీ పులివెందులు మాత్రం బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, కలర్లు అన్నీ వేశారు, కొంతమంది స్టాఫ్ను కూడా తీసుకొచ్చారు. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఖర్చు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. మెడికల్ కాలేజ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది కదా, బిల్డింగ్ అంటే ఆ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అన్ని మెడికల్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. సో అవి ఇంకా రాలేదు. సరే, ఈలో గవర్నమెంట్ ఎన్నికలు వచ్చాయి, అయిపోయింది. ఇంకా ఈ గవర్నమెంట్ వస్తున్న ఏమైపోయింది ఏంటి అంటే ఆ బిల్డింగ్ అంతా కంప్లీట్ అయింది ఆల్రెడీ అనేటువంటి ఒక రిపోర్ట్ పోవటం వలన సెంట్రల్ గవర్నమెంట్ 50 సీట్స్ అలాట్ చేసింది ఆ కాలేజీకి, పులివెందుల కాలేజ్. ఇంకా అది ఇన్కంప్లీట్ ఉంది, అడ్మిషన్లు చేస్తే కనుక ఇబ్బంది పడతారు అని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు, సీట్లు రద్దు చేయమని లెటర్ రాసిండ్రు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం లెటర్ రాసింది. సో ఈ రద్దు అయిపోయినప్పుడు సరే, ఉన్న ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి కాలేజీలని నిర్మాణాలు పూర్తి చేయడానికి నిధుల గురించి ఆలోచించి అన్నీ కంప్లీట్ చేస్తే ప్రభుత్వ కాలేజీలుగా నడిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక అంశం, ప్రైవేటు భాగస్వామ్యం చేరిస్తే ఇంకోటి అంశం. దాంట్లో ఏమైపోయింది, ఇప్పుడు వాటిని మనం కంప్లీట్ చేసినా కూడా పేరు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కాలేజీలు మనం కంప్లీట్ చేయాలనా? జగన్మోహన్ రెడ్డి అలా చేశాడా? నేను ఏదో దాని ఏమంటారు, కాన్ఫరెన్స్ హాల్ కడితే కూలగొట్టాడు కదా ప్రజావేదిక. నువ్వు చంద్రబాబు నాయుడు కడితే దాంట్లో మేము పోయి కూర్చోవాలని కూలగొట్టాడు కదా, ఫస్ట్ డే చేసింది అదే కదా. సో అలాంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చింది. ఆయనకి ఎందుకు పేరు రావాలా మనము? రెండోది, సరే మనం పోనీ ఆయన పేరు రాకుండా ఉండాలా, ప్రైవేట్ పరంగా అప్పగిస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని చెప్పి పీపీపీ కింద డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రభుత్వ కంట్రోల్ ఉన్న ప్రైవేటు భాగస్వామ్యం కింద కాలేజీలు అప్పగిస్తే పెట్టుబడి పెట్టిన వాడు, ఎవరైనా పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడితే రాబడి చూసుకుంటారు కదా, ఊరికే పెట్టుబడి పెడతాడా? ఎవరు ఊరికి పెట్టుబడి పెట్టారు. ఎమ్మెల్యేలే 100 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు సంపాదించాలనుకుంటారు అంటే పెడతారు కదా. పెట్టినప్పుడు ఏమైంది, ఈ కూటమిలో ఉన్నటువంటి చాలామంది ప్రజాప్రతినిధులకే కాలేజీలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఎంటర్ అవుతారు కదా రేపు. ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయిపోయి ఏంటి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఏమన్నా కాలేజీ ఇంకొక వ్యక్తికి, న్యూట్రల్లో ఉండే వ్యక్తికి వెళ్తే ప్రభుత్వ పరంగా అతన్ని బెదిరించి నువ్వు అలా కాదు ఇలా ఉండాల్సిందే అని చెప్పి శాసించగలుగుతారు. అధికార పార్టీ వాళ్ళే భాగస్వాములు అయితే ఎవరు శాసిస్తారు వాళ్ళని చెప్పు? రేపు పొద్దున మేనేజ్మెంట్ కోటాలు ఉండవా? ఉంటాయి కదా. దాని మీద ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసే అవకాశం వస్తుందా లేదా? వస్తుంది. సీట్లు పంచుకుంటారా లేదా? ఇది అప్పుడు మామూలుగా మధ్యతరగతి పేద వర్గాలు విద్యార్థులకి అవకాశం పోయినట్టే కదా ఒక రకంగా. అంటే సార్, ప్రభుత్వం చెప్తుంది 50% ఏదైతే ఉన్నాయో సీట్లు పేదవాళ్ళకి ఇవ్వండి, దానికి సంబంధించి
ఒక 20% సీట్స్ లేకపోతే 30% సీటు మిగతా ఒక కేటగిరీ, దాంతోపాటు ఒక 20% మీరు మేనేజ్మెంట్కి సంబంధించి అమ్ముకోండి, మేము ప్రజలకి పేద విద్యార్థులకి మంచి జరిగేట్టుగా చూస్తున్నాం. అది ఇప్పుడు కూడా ఉంది పాలసీ. అట్లా చెప్తున్నారు. ఇప్పుడు అది పాలసీ చెప్పడం బాగానే చెప్తారు, రేపు ఇచ్చేటప్పుడు కదా పెద్ద పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏదో 10 లక్షలు 20 లక్షలు డొనేషన్ కడితే వచ్చేది అనేవాళ్ళు, అది పోయింది. 50 లక్షలు పోయింది, కోటి పోయింది, 3 కోట్లు పోయింది. ఇప్పుడు ఎన్ని కోట్లో చెప్పలేము. మెడికల్ సీటు అలాంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీకు అందరికీ న్యాయం ఎట్లా జరుగుతుంది? చేయలేరు కదా. రెండోది, మెడికల్ కాలేజీ అంటే హాస్పిటల్ నిర్వహించాలి, కాలేజీలో హాస్పిటల్ కూడా ఉండాలి. చుట్టుపక్కల జనం అంతా కూడా అక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాలి. చేయించినప్పుడు నువ్వు ఉచిత వైద్యం చేస్తావా, రేటు పెడతావా? ఉచిత వైద్యం చేయాలి కదా. ఇప్పుడు మామూలుగా అదే గవర్నమెంట్ కాలేజీ అయితే ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రైవేట్ భాగస్వామ్యం వస్తే డబ్బులు ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. వాడు ప్రతిదానికి ఇంత అమౌంట్ అని పెట్టాడు కదా, 100-200 కట్టాల్సి వస్తుంది. ఎంతో కొంత పెడతాడు కదా. పెట్టకుండా ఎలా ఉంటాడు? పెట్టకుంటే మేము ఎట్లా మెయింటైన్ చేస్తామంటాడు. ప్రభుత్వం మెయింటైన్ చేయదు. రేపు బ్లడ్ బ్యాంకు మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ల్యాబ్ మెయింటైన్ చేయాలంటాడు. అన్నీ మెయింటైన్ చేయాలి, నెలవారీ ఖర్చు అవుతుంది, ఇవన్నీ వాళ్ళు చెప్తారు కదా. రేపు టోల్ గేట్లు ఎట్లా ఉందో ఇది కూడా అంతే కదా. అంతే, వాడు ఖచ్చితంగా చెప్తాడు, మేము మెయింటైన్ చేయాలంటే మాకు ఈ రెవెన్యూ కావాలా, మేము పెట్టుబడి పెట్టాము, ఇంకా ఊరికైనా పెట్టుబడి పెట్టాలని ఎవరు అనుకుంటారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ పరంగా వెళ్ళినప్పుడు అయితే ఒకటి ఇక్కడ నేనేం చెప్తానంటే, ప్రభుత్వ పరంగా అయితే ఏమవుతుందంటే వాళ్ళ ప్రభుత్వ యొక్క ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు ఎలా ఉంటుంది నిర్వహణలో? ప్రభుత్వ ఆసుపత్రి అంటే వాడు నిర్లక్ష్యం. 10 గంటలకు డాక్టర్ రావాలంటే వాడు 11కు వచ్చిన అడిగేవాడు ఉండడు, లేదా 5 వరకు ఉండాలంటే వాడు 3 గంటలకు వెళ్ళిపోయినా అడిగేవాడు ఉండడు. అవును. అలాగే స్టాఫ్ కూడా చూస్తున్నాం కదా. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లు ఎలా ట్రీట్మెంట్ చేస్తారో, బెడ్ లేకపోతే కింద పడుకో, అక్కడనే ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో చచ్చిపోతున్నారా బాబు అంటే వాళ్ళు కనీసం చూడకపోయి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అవును. అదే ప్రైవేట్లో అలా జరగదు. వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఉద్యోగులు కూడా భయం ఉంటుంది. పేషెంట్ విషయంలో నిర్లక్ష్యం అన్నది జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. డబ్బులు పోయినా కూడా ఇక్కడ ఏమో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యం రావటం వలన కొంత ప్రయోజనం ఉంది. కానీ మీరు అన్నట్టు ఒకవేళ పేద మధ్యతరగతి వాళ్ళకిన కరెక్ట్గా సీట్లు కేటాయించగలిగి, అలాగే హాస్పిటల్లో కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ లాంటిది తీసుకొస్తే మంచిదే, ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. అవును, అంతే. కానీ ఎందుకు సార్ అంటే రాజకీయానికి సంబంధించి అయితే మరీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక స్థాయి దాటి కూడా మాట్లాడుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే ఎవరికి వాళ్ళు విజువల్స్ చూపించడము, మా ప్రభుత్వం అలాగా ఇలా చేసింది చూడని బ్రహ్మాండంగా. ఇప్పుడు వేరే బిల్డింగ్ కూడా చూపించి విజువల్లో చూడు కంప్లీట్ అయింది మేము చేసినామంటే, అరే అది వేరే బిల్డింగ్ చూపిస్తున్నారయ్యా, ఇది వాస్తవంగా ఇదని మేము అక్కడికి పోయి అక్కడ వీడియో తీసి లైవ్లో చూపిస్తున్నారు వీళ్ళు. అవును, చూడు ఇంకా కంప్లీట్ కాలే, అక్కడ వాళ్ళు ఏదో చూపిస్తుంటే చూపిస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికైనా కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఫ్యాక్ట్ జనానికి చెప్పాలి కానీ హైట్ చేయకూడదు కదా. ఓకే, లేని ఉన్నట్టు చూపిస్తావా నువ్వు కంప్లీట్ కాకుండా కంప్లీట్ అయినట్టు ఎలా చూపిస్తావు? ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ని రకరకాలుగా చేంజ్ చేసి చూపించచ్చు. అలా ఇన్కంప్లీట్ బిల్డింగ్ని కూడా కంప్లీట్ అయినట్టు కొన్ని చూపించారు అనేది అర్థమవుతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. అది కూడా కరెక్ట్ కాదు, ప్రజలకి తెలుస్తుంటుంది కదా. వాళ్ళు లోకల్గా వాళ్ళు తెలీదా? మొన్న తులసిరెడ్డి గారు అదేదో పులివెందుల దానికి సంబంధించి ఆయన మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు కదా. మరి తెలుస్తుంది కదా తప్ప. ఇప్పుడు ఆయన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అతనికి క్రాస్ చెక్ చేసుకునేటువంటి అలవాటు లేదు. ఏ ముఖ్యమంత్రులకైనా కూడా వాళ్ళకంటూ కొంతమంది వ్యక్తులు, సమాజంలో తిరిగేటువంటి వ్యక్తులతో, ఒక 4-5 నమ్మకమైన వ్యక్తులతో కొన్ని విషయాలు క్రాస్ చెక్ చేసుకుంటారు. అనేక సార్లు రాజశేఖర్ రెడ్డి కూడా క్రాస్ చెక్ చేసుకునేవాడు. ఒక్కోసారి నన్ను కూడా పిలిపించుకొని మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. నేనేమి గొప్పగా చెప్పుకోవడం లేదు. లక్ష్మణ్ ఇలా ఉంది, నీకేమైనా తెలుసా దాని విషయం ఏంటి అని అడిగేవాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఒకసారి నేనే ఊహించాలి, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి సీఎం కానీ
ఒక విషయాన్ని నన్ను క్లారిటీ అడిగాడు. ఉమ్. అంటే నేను గొప్పగా చెప్పుకోను కదా, నాలాంటి వాళ్ళని కాదు, చాలా ఇంకా మంది- చాలా చాలా మంది మంది ఉంటారు ఉంటారు. కదా. ఇప్పుడు ఒక 5 మందో 10 మందో బయట ఏం జరుగుతుంది, ఒక కాంట్రవర్సీ ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఫ్యాక్ట్ ఏంది అర్థం కాదు. ఉమ్. అలాంటప్పుడు ఎవరిని అడిగితే కరెక్ట్గా కనుక్కొని చెప్పగలుగుతారు. ఇప్పుడు జనంలో మనం ఉండి మనం తెలుసుకుని మనం ఎవరికైనా ఫోన్ చేసి అడిగితే చెప్పే విషయాలు వేరుగా ఉంటాయి. ఉమ్. రాజకీయంగా వాళ్ళు అడిగితే చెప్పే విషయాలు వేరు. వాళ్ళు భయపడతారు, చెప్పరు. అవును. మనకైతే చెప్తారు. ఇప్పుడు మన ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, పులివెందుల్లో జెడ్పీటీసీ గెలుచుకున్నామని. ఉమ్. మొత్తం పోలీసులు అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ చేసుకున్నారు. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా అదే చెప్తున్నారు, సార్ మేము మేము వెళ్ళలేదు, వాళ్ళే రిగ్గింగ్ చేసుకున్నారు అని. ఉమ్. సరే, అంతకుముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు రిగ్గింగ్ చేసుకున్నారు అనాల్సిందే తప్ప, చూడు తిరుగుబాటు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద, అందరూ వచ్చి ఓటేశారని చెప్తున్నారు. వీళ్ళు సిగ్గులేని మాటలు అవి. ఆ. ఏమి వ్యతిరేకత వచ్చింది, ఇంకా సింపతి వచ్చింది ఆయనకు దానివల్ల.